ఈరోజు గుమగుమలాడే మిరియాల చారు పెట్టుకుందామండి. దీనికి తగిన సామాన్లు చూపిస్తాను. ముందుగా ఒక 8 టమాటాలు, ఒక నిమ్మకాయ అంత చింతపండు, కొన్ని నీళ్లు పోసి శుభ్రంగా ఉడకబెట్టాలి. దాన్ని చల్లారనిచ్చి ఈ విధంగా రసం తీసుకోవాలి. మనకి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు పోసుకొని ఇప్పుడు తాలింపు గింజలు పక్కన పెట్టుకోవాలి. మిరియాలు, జీలకర్ర ఇవి పక్కన పెట్టుకున్నాను. దాంతో పాటు వెల్లుల్లిపాయలు అది దంపడానికి అన్నమాట. ముందుగా కడాయి పెట్టుకొని కొన్ని వెల్లుల్లిపాయలు అయితే వేయించడానికి ఉండాలి. అది వేగినప్పుడు ఈ తాలింపు దినుసులు వేసేయాలి. అదేంటి, ఆవాలు, జీలకర్ర, మెంతులు అవి చిటపటమన్నాక అందులోని ఇంగువ వేద్దాం. ఆ ఇంగువ వేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేస్తాం. అది వేగిన తర్వాత కరివేపాకు, ఆ తాలింపులో ఈ రసాన్ని పోసేసుకుందాం. అందులోనే తగినంత ఉప్పు, పసుపు వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మిరియాలు, జీలకర్ర ఉంది కదా, ఇవి కచ్చా పచ్చాగా దంపి అందులోనే వెల్లుల్లిపాయలు కూడా ఒక 5-6 రేకలు వేసి కచ్చా పచ్చాగా దంపేస్తాం. ఇప్పుడు ఆ చారులో కొత్తిమీర వేస్తాం అన్నమాట. కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దింపే ముందు దంపుకున్నాం కదా ఆ మిశ్రమం అందులో కలిపేసుకొని ఒక గిన్నెలోకి తిరగమూత వేసేసుకుంటాం అన్నమాట. ఇంతేనండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది, చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి.